ఫైనల్గా మీ పర్సనల్ విషయానికి వస్తే మీ లవ్ స్టోరీ అది గమ్మత్తుగా జరిగిందని విన్నాను. ఎలా జరిగింది? అండ్ మీ మ్యారేజ్ కూడా. ఆ గమ్మత్తు లేదండి, మ్యారేజ్ గమ్మత్తుగా. లవ్ స్టోరీనా? లవ్ మ్యారేజే. ఎలా జరిగింది? సేమ్ ఊరండి, సేమ్ ఊరు, సేమ్. బట్ అంటే అది పర్టికులర్గా సపరేట్ గమ్మత్తు ఇష్యూ ఏం కాదు. పెళ్ళి అనేది గమ్మత్తు జరిగింది. పెళ్ళి ఎలా జరిగింది? గమ్మత్తు అంటే అదే, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలతో జరుగుతుంది. ఇద్దరు అమ్మాయిలతో మే 27th రిలీజ్ డేట్ ఇచ్చారు. ఓకే. మే 15th రిలీజ్ డేట్ ఇచ్చారు. మే 22nd నేను మ్యారేజ్ పెట్టుకున్నా. అది అన్ఎక్స్పెక్టెడ్గా మే 27th షిఫ్ట్ అయింది రిలీజ్ డేటు. ఓకే. సో నాకు టైట్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ ఇప్పుడు అనగా, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 4:30కి పెళ్లి కొడుకుని చేస్తానగా 3:30కి ఎడిటింగ్ రూమ్ నుంచి వచ్చాను నేను. మ్యారేజ్ పెళ్లి కొడుకుని 4:30కి చేస్తారు. పెళ్ళి ఈరోజు ఎడిటింగ్ రూమ్ ఇక్కడ వర్క్ కోసం పెళ్ళి నేను ఇక్కడే పెట్టేసుకున్నాను హైదరాబాద్లోనే. ఆ షాపింగ్ కూడా నైట్ ఇంకా 10 అప్పుడు మన జూబ్లీ చెక్ పోస్ట్లో రేమాండ్స్ ఉండేది, క్లోజ్ చేస్తుంటే షాప్తో వెళ్ళిపోయి పెళ్ళికి కావాల్సిన బట్టలు కూడా అడవిడి కొనేసుకున్నాను అదే రోజు. అంటే విచిత్రం అండి. అంటే ఆ వర్క్ టైట్లో చాలా గమ్మత్తు. అంటే పెళ్ళి ఇప్పుడు మీరు నమ్మరు, నాకు పెళ్ళి అయిందని నేను నమ్మడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే అయినట్టు కూడా లేదు నాకు. ఆడావిడ అసలు పెళ్ళి అయిందా నాకు అనేది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ బన్నీ గారు కూడా ఇదేంది అప్పుడే వచ్చాను, మరి ఏం చేస్తాను సార్ వర్క్ ఉంది కదా. అంటే పెళ్ళి నా లైఫ్లో పెళ్ళిలాగా జరగల, ఏదో ఇప్పుడు ఒక మూమెంట్ అంతే, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది అంతే. చాలా అంటే పెళ్ళి అయిందని నేను ఇప్పుడు కూడా నాకు పెళ్ళి అయింది అనేది మూమెంట్ పెద్ద మూమెంట్ లాగా లేదు, గుర్తులేదు. ఓకే. ఓకే. అండ్ మీకు ఇప్పటివరకు ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, అత్యంత బాధపడ్డ సంఘటనలు కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ రెండు గుర్తున్నవి షేర్ చేసుకోండి. బాధ అంటే అదే చెప్పాను కదా ఫాదర్, ఇంకా అది దాన్ని మించిన ఎమోషన్ నా లైఫ్లో ఇంకేమీ లేదు. అంతకు మించి కూడా ఇప్పుడు నేను ఒకటి నమ్ముతానండి, కన్నీరు అనేది వేస్ట్ చేయటం కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. నేను ఒకటి బలంగా నమ్ముతా, నేను కొనగలిగే వస్తువు ఏది పోయినా కానీ నేను దాని గురించి ఫీల్ అవను. ఇప్పుడు కారు కావచ్చు, ఫోన్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళీ కొనుక్కుంటాం. మనం కొనలేని వస్తువు పోయినప్పుడే మనకి ఏడుపు రావాలి. ఎగ్జాక్ట్లీ. కొనగలిగే వస్తువు ఏముందండి, ఇప్పుడు ఐఫోన్ పగిలితే మళ్ళీ కొంటాం, ఏడిస్తే ఏమవుద్ది, మరి కొనాల్సిందే మనం. దాని గురించి కన్నీరు వేస్ట్ చేయొద్దు అన్న, కన్నీరు మోస్ట్ వాల్యుబుల్. సో అది మళ్ళీ నా పెళ్ళప్పుడు జగన్ గారు వాళ్ళ మిస్సెస్ వచ్చి దగ్గర ఉండి చూసుకుంటున్నప్పుడు అప్పుడు నాకు కొంచెం ఎమోషన్ అయ్యా, చాలా బాగా చూసుకున్నారు. సో అది మోస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ అంటే అది. కన్నీరు అనేది వేస్ట్ చేయొద్దండి, అది చాలా వాల్యుబుల్. మనం కొనుక్కునే వస్తువు పోయినప్పుడు నథింగ్ అసలు అది. మీరు మళ్ళీ పొందలేని వస్తువు పోతే ఏడవండి తప్పులేదు, దానికి ఒక వాల్యూ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అది నమ్ముతాను. అండ్ మీ లైఫ్ ఫిలాసఫీ అంటే ఇదేనా, ఇంకేమైనా ఉందా? ఇదేనండి, ఇక దీని మించి ఇప్పుడు మనకి ఏముంటుంది చెప్పండి, ఇక ఇంతే. అదొకటి. ఇంకోటి దేవుడు విషయంలో ఇప్పుడు నాకు అది ఇచ్చేయలేదు అనుకుంటాం కదా, దేవుడు మనం అనుకున్న దేవుడు మన అవసరం తీరుస్తాడు అంతే. మనం అనుకున్నది కోరుకున్నది ఎవడో మన ఆ మూమెంట్కి మన అవసరం తీర్చేస్తాడు అంతే. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు, అందరూ చచ్చిపోవాలి స్ట్రగుల్స్ వచ్చిన వాళ్ళలో స్ట్రగుల్ వచ్చి చచ్చిపోవాలిగా. ఆ టైంకి అవసరం తీరిపోతుందిగా. నువ్వు అనుకున్నది ఇవ్వకపోవచ్చు, నీ అవసరం మట్టుకు తీరుస్తాడు. ఇప్పుడు నాకేదో అవసరం వచ్చిందండి, నేను ఇప్పుడు సపోజు నేనున్నాను, నేనేదో ఇప్పుడు సపోజు నేను ఒక కారు కొనుక్కున్నాను, నేను ఇంకోటి కొనుక్కోవాలనుకున్నా, అనుకున్న కారు ఇవ్వకపోవచ్చు, నా అవసరాన్ని తీరే కారు ఇస్తాడు. జస్ట్ లైక్ అట్లా మన అవసరం తీరుస్తాడు దేవుడు, అనుకున్నది ఇవ్వకపోవచ్చు. సో అదొకటి బిలీవ్ చేస్తాను నేను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో నా క్వశ్చన్స్ అన్నీ పూర్తయిపోయాయి. మీ గురించి ఒకటి చెప్పాలండి. మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటాను. ఓకే. నాకు మీ ప్రోగ్రామ్స్లో నచ్చిన విషయం ఏంటంటే మీరు అడిగే క్వశ్చన్ ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది మాకు. అంటే వచ్చిన గెస్ట్కి అంటే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది మీ క్వశ్చన్లో. ఇప్పుడు లేదంటే అంత ఓపెన్గా ఏది. ఇప్పుడు నేను మీరు క్వశ్చన్ వేస్తే నాకు ఏడుపు వస్తుందంటే రీజన్ అదే. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే రిఫ్లెక్ట్, ఇప్పుడు నాలో నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అడిగినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను అనుకోండి బయట, ఇప్పుడు నేనే మీ ద్వారా వచ్చి నన్ను అడిగినట్టు ఉంటుంది క్వశ్చన్. సో అందుకే అదే సక్సెస్ అని నేను నమ్ముతా మీ ప్రోగ్రామ్. అది మీకు ఎలా వచ్చిందో కానీ జెన్యూన్గా చాలా ఎమోషనల్ కాంటాక్ట్తో ఉంటుంది క్వశ్చన్, మీరు వేసే క్వశ్చన్ ఏదైనా. అది చాలా అదే మీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చే మరి లై అండ్ జవాన్, ఇంకా మీ ఏంటి ఆచార్య అమెరికా యాత్ర 3 మంచి సక్సెస్ అవ్వాలని, మళ్ళీ పెద్ద అన్ని సినిమాలు చేయాలి, అంత పెద్ద డైరెక్టర్లు పిలవాలి. పూరి గారు కాకుండా ఇంకా స్టార్ డైరెక్టర్తో పనిచేయాలని. పూరి గారు పిలిచినా హ్యాపీ. చాలా ఇంకా ఆయనతోటి ఎక్స్పీరియన్స్.
అందరితో చేయాలండి, అందరితో చేయాలి, అందరూ బాగుండాలి. రైట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.